చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికొస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం ఆఖరి ఘట్టం కూడా ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మాగంటి సునీత గారు వ్యక్తిగతంగా భార్య కాదు, చట్టపరంగా కూడా భార్య కాదు అన్నట్టు కూడా వాళ్ళ తల్లి గారు మొన్న తహసీల్దార్ ఆఫీసులో కూడా వచ్చారు. తహసీల్దార్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కూడా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎన్నికలకే మొన్ననే రావడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంటి? అగ్నిసాక్షిగా మరి సునీత గారు తన భార్య కాదంటారా, లేకపోతే ఏంటి, ఏం చెప్తారు సార్? సరే, పెద్దలు వారు అమ్మగారు ఫోటో ఇస్తాను మీకు. వారు అమ్మగారు ఎలా మాట్లాడారో ఏంటో తెలియదు, కానీ వారు ఉండగా, సరే ఫోటో ఎందుకంటే ఆ సభకు సునీత గారికి పెళ్లి చేసినప్పుడు ఆవిడే ఉన్నారు పక్కన ఫోటోలు. ఓకే. ఆ పిల్లల బర్త్డే జరిగినప్పుడు కూడా ఆవిడే ఉన్నారు. నాకేం తెలియదంటే వాళ్ళు చెప్తే ఎందుకు వస్తారు? 90 ఏళ్ళు దాటిన పెద్ద ఆవిడని. సరే, ఏదైనా ఆవిడ చెప్పేదాంట్లో మొత్తం అవస్థలని చెప్పలేదు, కానీ అలా నాకు సంబంధం లేదంటే వాళ్ళు నాకు తెలియదండి. నాకు ఆవిడ తెలియదు, సునీత గారు తెలియదు, ఎవరు తెలియదు. గోపీనాథ్ గారు పరిచయం ఉంటారు అనుకోండి, వ్యక్తిగత బాగా దగ్గర పరిచయం కాదు. కానీ నేను అడుగుతున్నాను, ఈ రాజకీయం కోసం కుటుంబాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇవాళ దీనివల్ల మీరు ఇందాక కూడా వచ్చే ముందు మాట్లాడుతున్నారు, మార్పు వస్తుందండి. ఎస్, డెఫినెట్గా మహిళల్లో అదేంటది ఉన్న సెంటిమెంట్ ఎక్కువ ఉందండి. ఆవిడ మీద కొంచెం భర్త చనిపోయారని, అదేంటి అసలైన భార్యని కాదని ఇది చేశారని. రాజకీయం కోసం 190 వస్తూ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ వ్యక్తుల మీద, నవీన్ యాదవ్ గారి నాన్నగారి మీద, ఆయన రౌడీ షీటర్ అని చెప్తా ఉన్నారు. 40 ఏళ్ళైంది రౌడీ షీటర్ ఉన్నాను చెప్తా ఉన్నారు. ఆయన్ని పెట్టుకుని ఆయన మీద పర్సనల్ కాన్సన్ట్రేషన్ ఏదో ఇచ్చేసింది. ఇప్పుడు ఈవిడ మీద పర్సనల్ కాన్సన్ట్రేషన్ అంటే వ్యవస్థలలో పోరాటం ఎలా ఉందంటే వ్యక్తిగత పోరాటం కింద మారిపోయింది, వ్యక్తిగత అబ్యూజింగ్గా మారిపోయింది. ఇంకా అదృష్టం కొద్ది గట్టిగా బూతులు రాలేదు, బూతులు కూడా వచ్చేసి మిగతా చోట్ల చాలా కొన్ని చోట్ల చూసాం. ఇవాళ అసలు తెలంగాణకి పక్కన కేంద్ర ప్రభుత్వం దారుణమైన అన్యాయం చేస్తుంటే దాని గురించి మాట్లాడుతాను నేను. ఇవాళ అలవిగానే హామీలు ఇచ్చిన, ఇవాళ తులం బంగారం ఉండి ఎక్కడిస్తాం బాయ్ అన్నారు, ఇవాళ అది జరగట్లేదు. అలాగే బీఆర్ఎస్లో మీరు ఎందుకు చేయలేదు, ఇక్కడ కార్యక్రమం ఎందుకు డెవలప్ చేయలేదు? 2 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్లు డెవలప్ చేయాలి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, 9 సంవత్సరాలు అంటే దాని మీద చర్చ జరగట్లేదు. అక్కడ యువత ఉపాధి ఎలాగా, అందరూ ఉపాధి లేని పరిస్థితులు ఉన్నారు, లేకపోతే ఏంటి గ్యారెంటీ అంటే దాని మీద చర్చ జరగట్లేదు. వ్యక్తిగతాల మీద వీటి మీద చర్చ జరుగుతుంది, గట్టి చర్చ. అందువలన కాన్సన్ట్రేషన్ ఏం చేయాలంటే భావితరాలు భవిష్యత్తు ఎలాగ ఉండాలి, అక్కడ కాన్స్టిట్యున్సీని ఎలా కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అది రిలీజ్ చేయాల్సింది. ఇద్దరు విద్యార్థులే అనుకుంటా, కానీ బయటకు రిలీజ్ చేసిన అవసరం, దాని మీద చర్చ జరగట్లేదు. అందువలన మీరందరూ వ్యక్తిగత వివాదాలని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడతా ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఇట్ విల్ బి టఫ్ ఫైట్ అండి. అది కేకే సర్వే, చాణక్య సర్వే వీళ్ళందరూ కూడా అవుట్ రైట్గా 17% ఒకళ్ళు, 8% ఒకళ్ళు ఇచ్చారు బీఆర్ఎస్కి అనుకూలంగా. ఇవాళ కానీ అందులో పోరాడుతుంది ఎవరు తెలిసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున. బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్ రెస్పెక్ట్స్ టు బట్టి విక్రమార్క గారు కానీ మిగతా వారు కానీ పొన్నం ప్రకారం తిరుగుతున్నారు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ ఇవాళ మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని ఫైట్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. మిగతా ఆర్థిక సహకారం కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే ఎవరో ఆయన ఒక్కడే దాని మీద నిలబడి, ఎందుకంటే రేపు పొద్దున్న అది ఆయన డూ ఆర్ డై కాకపోయినా చాలా కీలకమైన అంశం అయిపోయింది. ఇవాళ కేంద్రంలో ఏం జరుగుతుందని అంటూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్కి అది ఇంపార్టెంటే, కానీ మొత్తం డూ ఆర్ డై బ్యాటిల్ కాదు. ఆల్రెడీ ది లాస్ట్ వన్ సీట్ ఇన్ కంటోన్మెంట్లో ఓడిపోయారు కదా, నెగ్గింది ఓడిపోయారు. అందుకని ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్గా, ఇది మోస్ట్లీ వర్కింగ్ క్లాస్ పీపుల్, లోయర్ లెవెల్ అంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ, 70-80% ఉన్న కాన్స్టిట్యున్సీ. మీరు ఓయూ కాలనీలో అయితే కొంతవరకు, షేక్పేటలో కొంతవరకు మినహాయించి, అలాగే వెంగళరావు శ్రీనగర్ యూసఫ్గూడలో కొంతవరకు మినహాయించి, మిగతా బోరబండ కానీ, ఎర్రగడ్డ కానీ, యూసఫ్గూడల బస్తీలు కానీ, రహమత్ నగర్ కానీ, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే కూడా ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రజలు నివాసం ఉండే ఏరియా కొంత భావించాలి. ఆ అభివృద్ధి మీద మొదటి ప్రాధాన్యత కాకుండా ఈ విధంగా వెళ్తుంది. బట్ ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ బి టఫ్ కాంపిటీషన్ అండి. మనటి వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇనీషియల్గానే నవీన్ గారికి ఇది రైట్గా, అంటే ఆయనకే నేను వ్యక్తిగత సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, బట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యతలో ఈజ్ ది రైట్ క్యాండిడేట్ అండి నా అభిప్రాయం ప్రకారం. ఇవాళ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్,
యాంటీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కొన్ని కాలంలో ఉందో అది బాగా బయటకు వస్తూ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసుకుని వచ్చే 2 రోజుల్లో ఇవాళ ఇది పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, నేను చెప్పలేదు ఎందుకంటే దానికి ఈ పోల్ మేనేజ్మెంట్లో ఏ విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుందనే దాని మీద ఎన్నికల విజయం కూడా ఆధారపడుతుంది. ఇక హోరాహోరేటి ప్రచారం కరెక్టే కానీ బీజేపీ ఆటలో లేదండి ఎక్కువ. కానీ ఎన్టీఆర్ విగ్రహం చుట్టే తిరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా 3 పార్టీలు కూడా టీడీపీ జపం చేస్తున్నాయి. నిన్న కేటీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, నా పేరు కూడా మా నాన్నగారు ఎన్టీఆర్ పేరే పెట్టారు, నందమూరి తారక రామారావు. అంటే తారక రామారావు, కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పేసి, మేము కనుక గెలిస్తే ఖచ్చితంగా అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామన్నట్టు కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఇప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు బొంద పెడతామని అడ్డుకుంటే అన్నట్టు మాట్లాడారు ఆయన. సరే టీడీపీ కాదు ఎన్టీ రామారావు గారు తిరుగుతుంది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు అన్నా సరే ఎన్టీ రామారావు గారి పార్టీలో మొదట ఏదో కొన్నాళ్ళు ఉన్నారు, మొత్తం అంతా జీవితం అంతా అప్ టు అబౌట్ 17 years 18 years ఎన్టీఆర్ గారు లేదా చంద్రబాబు గారి కింద పనిచేశారు. సిలబస్ ఒకటే, స్కూల్ ఒకటే కదా అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు ఇనిషియల్గా ఇండిపెండెంట్ కింద సపోర్ట్ టీఆర్ఎస్లో ఉన్నారైనా, ఇంతకుముందు ఏబీవీపీలో ఉన్నారు, టీఆర్ఎస్లో నామినల్గా ఉన్నా సరే ఆయన పదవి తెచ్చుకుని టీడీపీ సపోర్ట్ ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయినా సరే ఎమ్మెల్సీ కింద, తర్వాత ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయ్యారు. ఆయన ఎదిగింది కూడా ఆయన నేను చెప్పిన టీడీపీలోనే చాలా గౌరవంగా వెళ్ళిపోయారు, గౌరవం ఇచ్చారు. ఇక కేటీఆర్ గారు నేను చెప్పేది కేటీఆర్ గారు అయిపోయింది. వాళ్ళ మిగతా లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అసలు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు పోస్టర్ ఎక్కడ కనపడిందంటే దీపక్ రెడ్డి గారే పెట్టేవారు. ఎక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే ఉండేవి, ఆయన వీరామ్మ అని. అందువలన ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ స్కూల్ నుంచే. కానీ బట్ వన్ థింగ్ ఏంటంటే తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దారుణమైన అన్యాయం నిలదీయడానికి వీళ్ళ ముగ్గురికి కూడా ఎందుకు నోళ్ళు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బతింది రైల్వే బడ్జెట్లో, దెబ్బతింది ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు, ముఖ్యమైన నిధులు దెబ్బతింటున్నాయి, తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతానికి. కృష్ణా జిల్లాల విషయంలో 2 రాష్ట్రాల మీద తంపులు పెట్టిపోయారు. గుజరాతీ మారోడీల కామ్ సంబంధించిన ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకో అవునా కాదా నేను ప్రశ్నిస్తున్నాను. గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలుగు జాతి మొత్తం కావాలి నాకు. ఎవరేమని అనుకోండి, వాళ్ళ కునారీలు 11 కోట్ల తెలుగు జాతి కునారీలు పోతా ఉంది, కింద పడిపోతూ ఉంది. ఆత్మగౌరవం లేనితనంగా తయారు చేస్తున్నారు కేంద్రంలో ఉన్న గుజరాతీ పాదుషాలు. గమనించమని చెప్పి హక్కుల కోసం కొట్లాడాలి. ఇక తెలంగాణలో యువత అనేక ప్రాంతాలు అద్భుతమైన యువత ఉన్నారు. వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి కార్యక్రమాలు రాయితీలు ఇచ్చి వాళ్ళకు కూడా ఖాయితీలు విభజన హామీలు అమలు చేయాలి. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.